నమస్తే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సుపారీల వ్యవహారం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతము ప్రశాంతంగా ఉన్న పాలమూరు జిల్లాలో హత్యకు కుట్రలు పన్నుతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దేవరకద్ర ప్రాంతానికి సంబంధించిన ఓ యువ నాయకుడిని హత్య చేసేందుకు కూడా సుపారీలు కూడా అంటే తీసుకోవడము, అదేవిధంగా కర్నూలుకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా పాలమూరుకు సంబంధించిన వాళ్ళు, జిల్లా కేంద్రానికి సంబంధించిన వారు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో చర్చించుకోవడం జరుగుతుంది. ఎందుకు సుపారీలు ఇవ్వడం జరిగింది, ఎవరిని హత్య చేయడానికి ఈ కుట్రలు పన్నుతున్నారంటూ కూడా మనకు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా మన యువ నాయకుడు ఒకరు మన వద్దకు వచ్చారు. అతనిపైనే ఈ కుట్రలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకు రాజకీయపరమైన కుట్రలు జరుగుతున్నాయి, గతంలో జరిగిన ఏవైనా ఘటనలకు సంబంధించి ఈ కుట్రలు జరుగుతున్నాయనేదే తనను అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మన వద్ద యువ బీజేపీ నాయకుడు, గత శాసనసభలో దేవరగద్ద ప్రాంతానికి నుంచి అంటే నిలబడి అంటే ఓటమి తక్కువ ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన మన వద్ద కొండా ప్రశాంత్ రెడ్డి, ఇతను దేవరగద్ర బీజేపీ యువ నాయకుడు అని చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో కాబోయే శాసనసభ్యుడు కూడా అని చెప్పుకోవచ్చు. ఏమైంది ప్రశాంత్, ఎందుకు ఈ కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఈ ఆడియోలు కావచ్చు, అసలు ఎందుకు మీ పైన ఈ కుట్రలు జరుగుతున్నాయి, ఎవరు జరుగుతుంది, రాజకీయంగా జరుగుతున్నాయా లేకపోతే ఏదైనా పర్సనల్ వ్యవహారాల మీద జరుగుతున్నాయి? పర్సనల్ వ్యవహారం అంటూ కూడా ఎవరితోనూ మనకు పెద్దగా ఇది లేదు. గతంలో ఏదో జరిగింది, దాని తర్వాత అది కోర్టులో కేసు నడుస్తుంది, ఎక్కడ కూడా అటువంటిది లేదు. కానీ ఈ మధ్యకాలంలో మహబూబ్నగర్ కోర్టుకు నా కేసులన్నీ కూడా ఎలక్షన్ కేసులు కానీ వేరే కేసులు ఏవైనా ఈ మహబూబ్నగర్ కోర్టు ప్రాంతంలో నడుస్తున్నాయి. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ ఇక్కడనే చదువుకోవడం వల్ల అందరూ ఇక్కడ చాలామంది నన్ను గుర్తుపట్టేవాళ్ళు ఉంటారు, నేను కూడా అందరినీ గుర్తుపట్టే విధంగా ఉంటాను. కానీ కొత్త వ్యక్తులు నా చుట్టుముట్టు తిరగడము ఈ విధంగా జరుగుతుండడంలో నాకు ఒక అనుమానం వచ్చి నా మీద ఎందుకు ఈ విధంగా జరుగుతుంది, రాజకీయంగానా లేకపోతే పర్సనల్గా ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఇమేజ్ కోసం ఏదన్నా ప్రయత్నం చేస్తారో ఏం అర్థం కాలేదు. దాని విషయంలో నేను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇవాళ కూడా ఎస్పీకి నేను కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే మీ పైన మిమ్మల్ని అంటే హత్యకు కుట్రలు పన్నిన నేపథ్యంలో 2,50,00,000 రూపాయలు కూడా సుపారీ మాట్లాడడం జరిగింది. దానిలో ముందుగానే అడ్వాన్స్గా 50,00,000 రూపాయలు కర్నూలు కంటే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంగా ఉండే వ్యక్తుల ద్వారా కర్నూలుకు వ్యక్తులకు ఇవ్వడానికి కూడా మొత్తం చర్చలు కూడా జరిగిపోయినాయి. గతంలో చర్చలు జరిగినాయని కూడా ఒక సమాచారం ఉంది. అంటే దీని వెనక ఎవరున్నారు అనుకోవచ్చు పూర్తి స్థాయిలో ఒక అనుమానం. ఇప్పుడు వాస్తవంగా కూడా మనకు కూడా రికార్డు ద్వారా కొంత నాకున్న పరిచయాల ద్వారా ఫీడ్బ్యాక్ తీసుకొని చేస్తే ఆ రికార్డింగ్స్ బయటకు వచ్చినాయి. 2,50,00,000 రూపాయలు నన్ను చంపడానికి సుపారీ ఇచ్చిందని, ఎక్కడి నుంచో కర్నూలు, అనంతపురము, ఇక్కడ మహబూబ్నగర్, తిమ్మసాన్పల్లి వాళ్ళు కొంతమంది దీని మీద అందరు కలిసి నన్ను ఏదో చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారని చెప్పి నాకు తెలిసి ఆ రికార్డులు నేను ఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. అసలు ఎందుకు అనేది క్లారిటీ పోలీసు వాళ్ళే మనకు పూర్తిగా దీని మీద ఎంక్వైరీ చేసి అది ఏముంది అనేది బయటికి రావాలి. దీని వెనక ఎవరున్నారు, సుపారీ ఎందుకు తీసుకున్నారు, అసలు నాకు వాళ్ళకి ఏముంది, నిజంగా కూడా ఏమన్నా మరి పొలిటికల్ ఏమన్నా ఇంటెన్షన్ ఉందా దీంట్లో. నేను నా ఎదుగుదల చూసి నేను ఒక సర్పంచ్గా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, మొన్న నాకు బీజేపీ పార్టీ టికెట్ ఇచ్చింది, నేను కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించిన, బీజేపీ పార్టీ టికెట్ ఆశించిన, నాకు బీజేపీ పార్టీ నుంచి టికెట్ అవకాశం వచ్చింది, నేను కాంటెస్ట్ చేసిన, ఓడిపోయినా, మళ్ళీ నేను బీజేపీ పార్టీ నుంచి మళ్ళీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా నేను కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. కొంతమంది మరి రాజకీయంగా ఓర్వలేకనా లేకపోతే వ్యక్తిగతంగా అనేది పోలీసు ఎంక్వైరీలోనే రావాల్సి ఉంది. ఎందుకు అనుమానం వచ్చింది, ఎందుకంటే మీరు గతంలో కూడా ఇప్పుడున్న ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు ఉండడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో కూడా మీరు సేవలు అందించడం జరిగింది, వివిధ అంటే రాష్ట్ర స్థాయిలో మీటింగ్లు, బహిరంగ సభలు కూడా వెళ్ళడం జరిగింది. ఆ అనంతరం మీరు ఒక శాసనసభ్యుడిగా గెలవడం కోసము బీజేపీ పార్టీకి రావడం జరిగింది దేవరకద్రలో. ప్రస్తుతం బీజేపీ నాయకుడు. అసలు ఎక్కడ బయటపడింది ఇదంతా మీ పైన కుట్ర, మీకు ఎందుకు అనుమానం వచ్చింది? నేను మహబూబ్నగర్లో కోర్టుకు రావడము, తర్వాత నాకున్న కన్స్ట్రక్షన్ కానీ బిజినెస్ కానీ ఇక్కడ మహబూబ్నగర్లో చేయడం, చిన్నప్పటి నుంచి ఇక్కడనే చదువుకున్నా, ఇక్కడనే వ్యాపారం చేస్తున్నా, కంపల్సరీ నేను మహబూబ్నగర్ రావాల్సిందే. ఆ వచ్చే క్రమంలో ఎవరు నా మీద కుట్ర చేస్తున్నారు అనేది నాకు క్లారిటీ లేదు. రాజకీయంగా అయితే నేను ఖచ్చితంగా పబ్లిక్లో ఉండాల్సిందే, పబ్లిక్లో తిరుగుతూ ఉంటాం, ఎవరు ఏంది అనేది ఆ ఆలోచన కూడా మాకు లేకుండే. కానీ ఈ మధ్యకాలంలో కోర్టు కేసులు అటెండ్ అవుతున్న క్రమంలో కొత్త వ్యక్తులు కనబడుతున్నారు.
ఆ కొత్త వ్యక్తుల అనుమానం వచ్చి నేను ఒక డౌట్ పడి వీళ్ళు ఎవరు ఎందుకు తిరుగుతున్నారు, నా చుట్టుముట్టు ఎందుకు తిరుగుతున్నారు అని నాకు ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానం వచ్చిన క్రమంలో నేను కొంత ఎంక్వైరీ చేస్తే వీళ్ళు ఈ రికార్డింగ్స్ అన్ని బయటకు వచ్చినాయి. నా మీద ఇట్లా 2.5 కోట్ల సుపారీ ఇచ్చిండ్రు, చంపడానికి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఎవరెవరో కొత్త వ్యక్తులు మా ఊరికి రావడం, సిట్టింగులు చేయడం, ఇటువంటివన్నీ ఏదో జరుగుతున్నాయని నాకు సమాచారం వచ్చింది. ఇక నాకు తెలిసినంత వరకు అది వ్యక్తిగతమా పొలిటికలా అంటే 2 మోటివ్లు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే నేను ఎదుగుతున్న రేపు అడ్డు అయితా, రేపు పొలిటికల్గా రేపు ఎమ్మెల్యేకు నేను కాంటెస్ట్ చేస్తా, ప్రజలలో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అనే ఆలోచనతోన అవతల వాళ్ళు పడలేక ఈ విధంగా చేస్తున్నారని ఒక అనుమానం అయితే నాకు ఉంది. వాళ్ళని ప్రోత్సహించే దాంట్లో కూడా కొంతమంది నాయకులు ఉన్నారు. ఆ నాయకులు ఎవరో కూడా ఈ ఎంక్వైరీలో బయటపడుతుందేమో నేను ఆలోచన చేస్తా ఉన్నాను. అంటే మీరు ఏమైనా పోలీస్ ప్రొటెక్షన్ కోరడం జరిగిందా? ఎందుకంటే ఇప్పుడు థ్రెడ్ ఉంది, మీకు ఆల్రెడీ అన్ని సమాచారం మీకు ఉంది. ఇప్పుడు మీరు ఏమైనా పోలీసు అంటే ఏమైనా కోరినరా మీరు ఎస్పీని? నేను ఎస్పీ గారిని కోరినాను. నాకు నా ప్రాణానికి హాని ఉంది, తప్పనిసరిగా మీరు నన్ను కొంత ప్రొటెక్ట్ చేయండి. ఎందుకంటే నేను పబ్లిక్లో తిరుగుతూ ఉంటా, ప్రజా సమస్యల పైన అవసరం ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, కలెక్టరేట్ కానీ, ప్రజా సమస్యలు ఉన్నప్పుడు ర్యాలీలు, నిరసనలు ఈ విధంగా తిరుగుతూ ఉంటా కనుక నాకు భద్రత అవసరం అని చెప్పి నేను ఎస్పీ గారిని కోరడం జరిగింది. ఏమన్నారు మేడం, నేను చూస్తాను, పూర్తి స్థాయిలో నేను ఎంక్వైరీ చేస్తాను. ఎంక్వైరీ చేసినాక ఎట్లా ఉంది, అసలు ఎందుకు ఇది జరిగిందైతే వాస్తవము, మాకు కూడా కొంత సమాచారం ఉంది, పూర్తి స్థాయి నేను ఎంక్వైరీ చేసి చెప్తాను. మీ ప్రొటెక్షన్ అనేది మా బాధ్యత, సెక్యూరిటీ ఇవ్వాలా లేదా అనేది మేము ఆలోచన చేస్తామని చెప్పి. అయితే మీరు ఏం కోరుకుంటున్నారు? దేవరకద్ర నియోజకవర్గ ప్రజలు అందరూ కాపాడుకునే బాధ్యత వాళ్ళ ప్రజలపైన ఉంది. నీలాంటి యువ నాయకులు వాళ్ళని ఏం కోరాలనుకుంటున్నారు మీరు? వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు నేనున్నటువంటి ఫీల్డ్ ఏంటంటే ప్రజలకు సేవ చేయాలి, ప్రజా సమస్యల మీద ఏదన్నా ఉంటే వారికి సహాయంగా ఉండాలి. ప్రభుత్వం ఏదైనా ఇచ్చినటువంటి హామీల మీద ఏదైనా ఉంటే కూడా వాళ్ళకు పూర్తి స్థాయిలో అవన్నీ అందించాలనే దాని మీద మేము ప్రజల తరఫున ప్రజలకు అవసరమయ్యేటటువంటి ఎప్పుడు అవసరమైనా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం మేము ఫైట్ చేస్తాము. దానిలో భాగంగా మరి ఏదన్నా నా మీద పెట్టుకున్నారేమో అనేది ఒకటి ఆలోచన. ఇది ఇక్కడ పరిస్థితి ఏమైనప్పటికీ దేవరకద్ర నియోజకవర్గ ప్రజలారా మీరంతా ఈ యువ నాయకుని కాపాడుకునే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే రాబోయే రోజుల్లో కొత్త రక్తం కావాలి, కొత్త ధనం కావాలి. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో యువకులు మనను పాలించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి కొండ ప్రశాంత్ రెడ్డిని కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉంది. ఇప్పటికైనా ప్రజలు ఎప్పుడప్పుడు స్పందించి మీకున్న సమాచారం ఏమైనా ఈ ప్రశాంత్ రెడ్డి పైన ఏమైనా కుట్ర జరుగుతున్న సమాచారం మీకు ఏ మాత్రం వచ్చినా ఎప్పటికి సమాచారం అందించేలా మీరు అంతా కృషి చేయాలి. అదేవిధంగా అంటే ఎవరు సుపారీ తీసుకున్నారు, ఎవరికి ఈ సుపారీ ఇచ్చిండ్రు, మహబూబ్ నగర్లో తిమ్మసాని పల్లిలో ఏముంది, తిమ్మసాని పల్లిలో ఉన్న ఎవరు ఆ నాయక్, ఎవరు ఆ మేస్త్రి పని చేసుకునే వాళ్ళు ఎవరు, వాళ్ళంతా కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. త్వరలో వాళ్ళందరినీ ఎంక్వైరీ దర్యాప్తు జరిపిన అనంతరం వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేసే అవకాశం ఉంది. మరొకసారి ఈ ఖైదీలందరూ ఎవరైతే ఈ సుపారీ వెనుక ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాక అనంతరం మరొకసారి కొండ ప్రశాంత్ రెడ్డితో మనము మరొకసారి ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేద్దాం. నాకు వచ్చినటువంటి సమాచారంతో నేను మా స్థానిక ఎంపీ డికే అర్ణమ్మ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆ రికార్డులు కానీ నాకు వచ్చినటువంటి సమాచారం మొత్తం విని ఆమె ఎస్పీ గారికి ఫోన్ చేసి తప్పనిసరిగా ప్రశాంత్ ప్రజలలో ఉంటాడు, యూత్ అతను ఎమ్మడుంది, తప్పనిసరిగా అతన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మా పార్టీకి ఎంతో అవసరము, మీరు తప్పనిసరిగా దాంట్లో ఎవరున్నారో సీరియస్గా ఎంక్వైరీ చేసి వారిని ఖచ్చితంగా ఆ కుట్ర ఏముందో ఛేదించి వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, లేకపోతే నేను డీజీపీ దగ్గరికి పోతా అని చెప్పి గట్టిగా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. ఎస్పీ గారు దానికి స్పందించి తప్పనిసరిగా నేను ఏదున్నా కూడా నేను ఖచ్చితంగా దాన్ని సమాచారం సేకరించి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పినటువంటి విషయంతోనే నేను ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఎంక్వైరీలో ఏం తెలుతుందో అనేది ముందు మనకు తెలుస్తుంది. అన్నా ఏడారా అన్నా ఏడా హైదరాబాద్ ఉందన్నా? ఏమైంది? ఏం అలచల్ అవుతుంది, మొత్తం టామ్ టామ్ అయింది. ఏం మళ్ళీ ఏమన్నా నడుస్తుందా? ఏమన్నా చేస్తురా? అన్నా నేను హైదరాబాద్ వచ్చేసిన అదే పెళ్లికి వచ్చింటి చూడు మా తండల పెద్దనాయన కూతురిది. అదే నేను ఏడి కోతలే ఇంకా పెళ్లికి వచ్చిన ఇక్కడ హైదరాబాద్ లో ఉంటున్నానా. ఏం చేస్తున్నావు హైదరాబాద్? ఏం చేస్తున్నావు?
ఈ సెంటరింగ్ పనికి పోతున్నా అవునా? నేను ఏడుకోతలేదు చెప్తే అన్న నేనేం చేయనన్నా నాకేం అవసరం లేదు అన్న అంటే ఏం చేస్తలేను అనుకుంటా అంతా చేసిర్రు, మీరు ఏమేమో చేసిర్రు, ఏంటికి చేసిర్రు అవన్నీ? అన్న అమ్మతోడే చెప్తున్నా, పిల్లలు తొట్టేసుకొని చెప్తున్నా అన్న, నేను ఏడుకోలే, ఎవరితో మాట్లాడలే అన్న. మళ్ళీ ఏడుకుంది ఏంటికి ఇట్లా పుకారు అవుతుంది? ఏమో అన్న మొత్తం గలీజ్ అయిపోయింది పూర్తిగా. నీవు ఏడుకోంది, నువ్వేం చేయండి ఊకెట్లా పుకారు అవుతుందిరా? నేను అప్పుడు పోయింటే అన్న, వాళ్ళు పిలిస్తేనే పోయినా అంటున్నా కానీ వాళ్ళు పిలిస్తే పోయినా. ఎవరు పిలిచిర్రు నీకు? నవీన్ వాళ్ళే పిలిచిరు అప్పుడు. నవీన్ వాళ్ళు అంటే ఏ నవీన్ అయినా? ఈ నవీన్కి ఏం అవసరము? ఈ అరుణాచలం కొడుకంట కదా అన్న. ఇప్పుడు అరుణాచలం కొడుకు అయితే నవీన్కి ఏం, అరుణాచలం కొడుకుకి ఏం అవసరము? ఏమో అన్న అంతా మొత్తం ఇది చేసి వాళ్ళకి ఏముంది? ఏమో తెలియదు అన్న అది మొత్తం నాకు అది. మరి నీకెట్లా పిలుస్తారా? నీకెందుకు పిలిచిర్రు వాళ్ళు? ఏమో అప్పుడు ఒకసారి ఉండి నాకండి ఇట్లా పన్నుంది బాబు నీకు చేస్తా. నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, నీకు ఏమన్నా నేను మాట్లాడి ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే నాకున్న క్లారిటీ ఇవ్వాలి. నీవు అనుకున్నావేమో అంత అయిపోయింది అనుకుంటున్నావేమో, కానీ అవునా దగ్గర నుంచి తీస్తారు ఏమేమి ఉన్నాయి, ఏం కథ, మీరు ఏమేమి చేసారు అన్ని తమాషాలు అని తీస్తారు. అవునా నువ్వు అనుకుంటున్నావు అయిపోయింది, నేను హైదరాబాద్ పోయి సెంటరింగ్ చేసుకుంటా అంటే ఊకుంటారా? ఎవరు ఊకోరు నిజం బయటకు వస్తే. అనా నాకు ఏం జరిగింది, మీ వెనక ఎవరు ఉన్నారు, మీకు ఎవరు పంపించారని నాకేమన్నా నిజం ఏమన్నా చెప్తే నేనేమన్నా మాట్లాడతా, నీకేమన్నా హెల్ప్ చేయగలుగుతావు చూడు. అన్నా నేను ఉన్నది చెప్తున్నా అన్న, నాకైతే ఉన్నది నవీన్ నుండి నువ్వు సగం సగమే చెప్తున్నావు మొత్తం. నాకు సగం ఏం లే అన్న, ఉన్నది చెప్తున్నా. ఏమున్నది ఏం చెప్పినావు నాకు? నవీన్ పిలిచిండే పాయింట్ ఇంకా అంతే. నువ్వు ఒకనే పోయినా అంటున్నావు, ఎవరెవరు పోయారు? తర్వాత శ్రీకాంత్ వచ్చిండనా. శ్రీకాంత్ ఎవడు? ఈ ఫోటో పెట్టలేదన్న రాఘవన. ఎక్కడ ఎక్కడ వాంతి ఎక్కడ? ఆయనదేమో హైదరాబాద్ లో ఉంటుండే, కర్ణాటకలో ఉంటాడంట అన్న. ఎవరు? ఈ శ్రీకాంత్. మరి నీకెట్లా తెలుసు? నాకు ఇట్లే మన తండకు వచ్చినప్పుడే పరిచయం. నీకు ఎవరు పరిచయం చేసిర్రు? ఎవరెంబడి తిరుగుతాడు? వాడెవరెంబడి తిరుగుతారు? నువ్వెవరెంబడి తిరుగుతావు? ఎవరెంబడి తిరుగుతారు? ఇట్లా ఎవరు అన్న పంపించిరా మీకు? ఎవరు పంపించాలన్నా, నవీన్ నుండి నాకుండి బాబు ఇట్లా ఉంది అని ఒకసారి చెప్పిండే. అయితే సరేలే అన్న మాకేమోది పని అని నేను ఫస్ట్ చెప్పింటి. తర్వాత ఇన్ని పైసలు రాదు ఇదని నాకు అనిండే. ఎవరు? నవీన్. ఎన్ని పైసలు అన్నాడు? 2,50,00,000 అన్నాడు అన్న. 2,50,00,000 నీకు ఇస్తున్నాడా? ఇస్తా అన్నాడు. నీకు ఇస్తున్నాడా? శ్రీకాంత్ గారికి ఇస్తున్నాడా? మీ వెనక ఎవరైనా పంపిస్తే వాళ్ళకి ఇస్తున్నాడా? ఎవ్వరికి ఏం లేదన్నా, డైరెక్ట్ నాకే చెప్పిండు. నాకే చెప్తే తర్వాత ఉండి నువ్వు మాటలు మారుస్తున్నావు అన్న, మాట మారవకు, మళ్ళా నా పేరు వస్తుంది, నేను అన్నోళ్ళు వాళ్ళెంబండి ఎక్కువ తిరిగినా నా పేరే బద్నాం అవుతుంది, నాకు కొడతారని చెప్పిన. అయితే ఏం లే బాబు, ఏది చెప్పము ఏది లే అని నాకు అన్నాడు. అన్న తర్వాత సరేలే పైసలు అయితే పైసలు ఇచ్చేసుకుంటామని చెప్పిన. నేను పైసలు ఇస్తాను మూమెంట్ లో. పైసలు ఇచ్చారేమన్నా నీకు? ఇయ్యాలి అన్న, తీసుకోలే, రూపాయి తీసుకోలే. అతను ఒకసారి పిలిచిండే పైసలకు పిలిస్తేనేమో నేను ఇంకా పైసలకు పోలే. నేను మా భార్య హాస్పిటల్ ఏది ఉంటే మా భార్యతోనే ఉన్నా. అరే నువ్వు పని ఏందిరా? నువ్వు ఆటో నడుపుతావు, అదేదో ట్రాక్టర్ నడుపుతావు, ఇది చేస్తావు ఇడ. అవునా? ఈ పెద్ద పెద్ద డీలింగులు నీతో నిన్ను ఎందుకు సంప్రదించారు వాళ్ళు? వాళ్ళకు ఇంకోటి ఆ ప్రశాంత్ కు వాళ్ళకు ఏముంది? ఏమో తెలియదన్నా, అది మొత్తం క్లారిటీ తెలియదన్నా. అది మొత్తం అయితే తెలియదు నాకు. ఇట్లా ఉంది చేస్తారా అంటే అది అప్పుడు ఒప్పుకున్నా నేను అంతే. ఇంకా ఆడ నుంచి ఏడు ఏం ఒప్పుకోలేనా. ఇప్పుడు శ్రీకాంత్ ఎవడు ఉంటాడు? శ్రీకాంత్ కర్ణాటక సైడ్ ఏమో ఉంటాడంట అన్న. ఇవాళ మొత్తం ఊరికి రేట్ తెలియదు నాకు. ఫస్ట్ హైదరాబాద్ లో ఉంటుండే. ఎట్లా నీకు ఎట్లా పరిచయం అంటున్నా? హలో అన్నా, నీకు ఎట్లా పరిచయం? రవణ ఉన్నాడా అన్న? మా రవణ ఏ రవి? బుట్రవణ. బుట్రవణ వాళ్ళ ఇంటికాడికి ఒకసారి ఇంటి దావత్కి ఏమో వచ్చిండే, ఇట్లా పిలిచిండే రవణ. పిలిస్తే ఇంకా అట్లా దాంట్లో నేను పరిచయం, ఆయన పరిచయం అయ్యిండు రూప్ సింగ్ మా తమ్ముడు, అది అని రవణ పరిచయం చేసిండే. సరే సరే నీ ఇష్టం చూడు. ఉన్నది ఏమన్నా చెప్తే నేనేమన్నా నీకేమన్నా మాట్లాడగలుగుతాను. ఉన్నది చెప్తున్నా, మనం ఏం చేయలేం రాజా, నువ్వు ఇష్టం. అన్నా ఇంకోటి నువ్వు ఇదిగిట చెప్తున్నా చూడ, పైసల విషయం కాడైతే నేను అన్నదికి ఇచ్చేయాలి, అన్నదారి ఇచ్చేయాలని అనుకోలే అన్నా. కానీ పైసలు స్కామ్ చేయడానికనే చేసిన నేను అంతే. నువ్వు స్కామ్ చేయనికే చేసినావా ఏం చేయనికే చేసినావా కాదు. ఇప్పుడు పాలమని అంతా టామ్ టామ్ అయినట్టుంది ఈ రోజు నిన్న నుంచి. అవునా? ఏమైందో తెలియదు, ఏమన్నా ఇష్టం చూడు. చూడనా ఎరా, నేను ఇంకా నేను ఏం చేయలే అన్నాడా, నేనేం చెప్తే నేను మాట్లాడతాడు రే. నువ్వు సగం సగం చెప్పి సగం సగం చెప్తే మనం ఏం చెప్పలేం. నాకు ఇదే రేట్ అన్నాడన్నా. ఇగో అనుకోలే 50,00,000 ఇస్తారా చేస్తారా అంటే నేను సరే చేస్తాను, పైసలు అయితే తీసుకోరా అని చెప్పిన. కలి పిల్లలాటలు అరా ఇవేమన్నా ప్రతి కాలు వచ్చింది, ఏం తీసుకుంటారు మీరు? ఏం పని చేసుకోకుండా అడ్డమైన ఏమవుతున్నారా మీకు? సరే సరే ఏం పని చేస్తున్నావు ఇప్పుడు?
సెంటరింగ్ పని చేస్తున్నానా ఇంకా మహబూబ్నగర్ లో ఉండకుండా ఇక్కడ ఉంటున్నా. ఆ? ఏం రాకూడదు ఇంకా అక్కడ ఇప్పుడు మొత్తం రవి గాడు ఎన్నాడు? అన్నా రవి హైదరాబాద్ లో ఆటో నడుపుతుండేమో అన్నా. సరే సరే అన్నా సరేలే అన్నా సరేరా. జర ఏమైనా ఉంటే చెప్పానా, నేను తప్పైందన్నా, నేను పోనా. నువ్వు సగం సగం చెప్తే నేనేం చెప్పుదురా ఇది నాకు. నేను ఇప్పటికి చెప్తున్నానా. సరే సరే నాకు ఫోన్ చేసిండే. నేను మళ్ళీ చేస్తా ఉంటా అన్నా. అన్నా ఇంకా నా మీదేమైనా వస్తుందా అన్నా? ఇంకా నీ మీద ఏమొస్తుందా అంటే నువ్వేమేం చేసినావు నాకేం తెలుసురా. అన్నా నేను ఇగో పోయినా అన్న ఇంటికాడికి పోయినా. నువ్వు ఇంటికాడికి నువ్వు ఎట్లా పోతావురా? నువ్వు ఎవరు పంపించారు నీకు అనేది కావాలి. నువ్వేం పెద్ద వెనకకి ముందరికి ఏమన్నా తీసి మార్గం అనుకుంటువా? నువ్వు ఎట్లా పోతావు? వాళ్ళు నిన్ను ఎట్లా పిలుస్తారు? నిన్ను ఎవరో పంపించారు, అది నిజం చెప్పు నాకు. అమ్మతోడే చెప్తున్నానా, ఎవ్వరు పంపించలే. ఎవ్వరు పంపించలే. ఎవరు పంపించింది నీకేం అవసరం రా పోనీకే అన్నా? నాకు అప్పుడు నవీన్ చెప్పిండు అన్నా, నీకు నువ్వేం చెప్తున్నా, ఎవ్వరు పంపించింది నీకేం అవసరం? అప్పుడు నవీన్ నుండి నీ పైసలు అంటే పైసలకు ఆశించిన పైసలు ఆశించి పైసలు ఆశిస్తే ఎవరినైనా పోతావా? పైసలు ఇస్తే అన్నా, పైసలు ఇస్తే ఎవరితోనికైనా ఏ విషయం అన్నా పోతావా? ఎట్లయినా పోతావా? ఏమిటికైనా అట్లేం పోనా. మళ్ళా ఇప్పుడు చేసింది ఏంది నువ్వు? పైసలు అంటే ఎవరు నీ పెళ్లికి వచ్చినోడు ఆడెవడో ఆర్లగడ్డోడా కర్నూలు వాళ్ళతో ఏం పంటరా నీకు? ఆయన ఒక పెళ్లి నీకు ఇప్పుడు ఆర్లగడ్డ వాడిని ఎవరు వాడెవడు వచ్చిండు కదా ప్రసాద్ అన్న. ప్రసాద్ అన్నతో నీకేం పని? ఆ ప్రసాద్ అన్న ఎవడు వానితో నీకేం పని? రవాణా పిలిచిండు అన్న ఊరికి. ఏ రవాణా పిలిచిండు? గుట్ట రవాణాకు దోస్తుంటే నుండి గుట్టి రవాణాకు ప్రసాద్ అనేటోడు అన్ననా పరిచయమా? అట్లా పరిచయం అయితే నాకు పరిచయం చేసిండే. దోస్తా? రవాణాకు దోస్త్ అంట. నాకు పరిచయం చేస్తే నేను అన్న చెల్లెలు పెళ్లి ఉంది కదా ఇక్కడనే వస్తున్నావు కదా ఒకసారి పెళ్లికి వచ్చిపోనా అంటే సరేలేరా అన్నానండి. పెళ్లికి వచ్చింది అంతే. ఆ ప్రసాద్ అనేటోడు ఏం చేస్తాడు, ఏం కథలు, ఏమేమి తిరుగుతాడు, ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి మీకేమో తెలుసా? నాకు అవే తెలియవనా? తెలివంతే పిలిచిరా? పెళ్లిలకు పిలుస్తారు, దావతులకు పిలుస్తారు. మీకు అసలు మీరు చేసే పనికి దానికి ఏమైనా సంబంధం, వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్నా? నేను దావత్లకి పెళ్లికి ఒక్కటి పిలిచిన. రవి గారు ఏం పని చేస్తాడు హైదరాబాద్ లో? ఆటోనే నడుపుతాడా? ఆటో నడుపుతున్నా ఇంకా బేరాలు ఏమైనా చేస్తుండా? ఈ గొర్రెలు అనుకున్నారా మేకలు అనుకున్నారా అమ్ముకోనికే కొడుకులాలా? ఏం లేదు అన్న, ఆటోనే నడుపుతున్నా రవాణా. ఆటోలు నడిపేటోళ్ళకు మీకు ఇవేం పనులు రా? నేను ఒక్కనే ఇదైనా అన్న, నేను పైసల కోసం అంటే ఇంకా మా నాయన పడ్డప్పుడు ఎవరు చూడలేడు, ఇదే చేయాలి. చూడకపోతే ఎవరినైనా అమ్మేస్తారా మీరు? ఏం లే అన్న, పైసలకు ఆశపడే పోయినా అంతే. ఇంకా నేను అట్టమోటోళ్ళతో మీకేం పని? ఆ కర్నూలు, ఆ నంది, వాళ్ళతో ఏం పని మీకు? కానీ నేను పెళ్లికి పిలిచిన అన్న, ఏం పని లేదు వాళ్ళతో. నేను ఇప్పటి వరకు వాళ్ళకి ఫోన్లు చేయను, వాళ్ళతో మాట్లాడాను. కానీ పెళ్లికి ఏదో పెళ్లికి దీనికే పిలిచిన అంతే, ఏ దానికి ఇవ్వలే నేను. ఇంకా రవాణాకు జర పరిచయం అంతే. వాళ్ళు పిలిస్తే నేనే ఉండి అన్న ఒకసారి అన్నకు పిలువ అన్న పెళ్లికి జర అంటే సరేలేరా పిలుస్తలేరా అనండి. అన్నలు పంపించరేమి అన్న? ఏం లే అన్న, అమ్మతోడు చెప్తున్నా. ఎవరేమో అమ్మతోడు గిమ్మతోడు అన్ని కథలు అని. చూడనా జరా, నేనేం లేనన్నా మధ్యలో అట్లానా. సరే పట్రా, సరే పట్రా, మాట్లాడతా. మా భార్య కడుతున్నా, ఇది ఒక్కసారి చూడనా. ఎవరితో కొన్నానా? ఇంకా మహబూబ్నగర్ కాలు పెట్టకంటే మహబూబ్నగర్ కాలే పెట్టానా? నేను ఎందుకు పెట్టొద్దా అని చెప్తారా? జర చూడనా, జర ఒక్కసారి చూడనా. జర ఆ పిల్ల కడుతున్నా ఇంకా ఎప్పుడు నా జీవితంలో ఎందుకు పెట్టొద్దని చెప్పరా? కాలు పెట్టకం కాదు, దాడి చేస్తారు మీరు, ఏమేమో చేసుకుంటా అన్నా. నేను ఇప్పుడు ఎవరితో కొన్నా, ఎవరిని కలవాలన్నా? గీడ వండుకుంటా, గీడ పల్లెలు వండుకుంటా. ఏం రా పల్లెలు ఎప్పుడన్నా మీకేమైనా సమస్యలు వస్తే ఏమైనా కొట్లాటలు ఎవరన్నా బెదిరిస్తారు, అది ఇస్తారు అంటే మాకు చెప్తారు. మీరు మా గుద్దల కిందకి నీళ్ళు వేస్తున్నారు. నేను ఎవరితో కోలేనా? నేను ఎప్పుడు ఇంకా జీవితంలో ఎవ్వరు పంచాయతీలకు ఎవ్వరు మాట్లాడుతూ ఉండే మాట్లాడి చూస్తూ ఉండు అన్నా. ఎవరితోనే మాట్లాడాలి నేను అన్నా? ఎవరితో అంటే ఇంకా నీవే చెప్పనా? నేను ఎవరితోనే మాట్లాడాలి చెప్పరా? ప్రశాంత్ అన్నతోటే కానా? ప్రశాంత్ అన్నతోనే మాట్లాడాలి. ప్రశాంత్ అన్న గుర్తొచ్చింది ఇప్పుడు మీకు. ఇంకా తప్పైందన్నా, నాది చాలా తప్పు. మీరు ఏం ప్లాన్లు చేసిరు? ప్రశాంత్ అన్న నీకేమన్నా చేసిండా? ప్రశాంత్ అన్న నవీన్ గానికి ఏమన్నా చేసిండా? మరి ఎవరికేమి చేసిండు? మీరు ఎవరేమి ఇస్తా అని చెప్పిరు? చెప్తే ఇవన్నీ చేస్తురు. నాకు ఇంకా చెప్పిండే అన్న, చెప్తే ఇంకా ఇన్ని పైసలు వస్తాయి రా. ఇప్పుడు నాకెందుకో చెప్పరేం రా అన్నా? నీకు చెప్తారు, నాకెందుకు చెప్తలేరు? ఎవరికి ఇట్లా
ఏమందనా ఇంకా తప్పు ఉందనా ఇంకా ప్లీజ్ అన్నా ఇంకా దండం పెడతాను అదే సరే మీరు తప్పు చేసిరు మీరు బరాబర్ తప్పు చేసిరు. మీరు ఏం చేయాలన్నా అది చేసిరు, ఏం ప్రయత్నాలు చేయాలన్నా అవి చేసిరు. కానీ కాకపోతే మా క్లారిటీ ఏంటంటే మీరు కాదు ఇది, మీకు వెనుక ఎవరో పంపించిరు ఇది, మాకు అది కావాలి. ఎవ్వరు లేరన్నా, అమ్మతో లేదు ఎవ్వరు లేరన్నా, లేదు లేదు నిజంగా లేరన్నా. మీరు ఆడికి పోయిరు, ఆడ ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చిర్రు, ఎవరెవరితోనో మా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చిరంట, ఏమేమో చేసిరంట అన్నా. నేను నవీన్ తో ఉన్నది ఫోన్ కలిపినప్పుడు అయితే నేను ఒక్కనే మాట్లాడినా, నేను ఒక్కనే మాట్లాడినా, ఒక్కనే చేసిన. శ్రీకాంత్ దగ్గర నంబర్ ఉన్నప్పుడు మాత్రం శ్రీకాంత్ ఏం మాట్లాడిండో తెలియదనా. ఎవరెవరితోనో మాట్లాడిచ్చిండంట, అది నాకు తెలియదనా. తెలియదు అంటే ఎట్లా చెప్పు, శ్రీకాంత్ ఇంటి వస్తే కదా. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడినప్పుడు అయితే ఒక్కని ఫోన్ తోటి నేను మాట్లాడినానా, శ్రీకాంత్ నా పక్క నుండి మాట్లాడలే, నా పక్క నుండి ఏ రోజు మాట్లాడలే. ఒక్కరోజు ఎవరితో మాట్లాడానంటే అనంతపురోడు నవీన్ వాళ్ళ దోస్త్ అంట. ఎవరు అనంతపురం? అనంతపురోడు నవీన్ లేడా, దేవరకద్ర నవీన్, అరుణాచలం కొడుకు. అనంతపురం వాళ్ళ రిలేటివ్స్ అంట. ఎవరు? ఏమో ఆయన పేరు తెలియదనా. పేరు ఆయనతో మాట్లాడితే నేనుండి ఆయనకు తిట్టినా నేను, అన్నా నేను పైసల దాంట్లో నేను మాట్లాడుకుంటే నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు, నీకేమైనా ఇదైందా అని నేను తిట్టిన ఆయనకు. తిడితే ఆయన ఏమన్నాడు అంటే, రూప్ సింగ్ నువ్వు గప్పు ఉండు, నేను నీతో మాట్లాడతలే, నువ్వు అట్లా మాట్లాడగా నాకు అన్నాడు. అనంతపురం వాళ్ళు ఎవరు, ఏం పేరు తెలియదన్నా నాకు. వాళ్ళతో ఏ రోజు నేను మాట్లాడలే, ఒక్కటప్పుడు ఇట్లా ఫోన్ చేసినా కట్ చేసిండు అంతే. నేను మాట్లాడి 2 మాటలు తిడితే ఆయన ఫోన్ కట్ చేసిండు. ఏ నెంబర్ 2 కాల్ ఏం పేరు వచ్చింది అనంతపురం వాళ్ళది? నా ఫోన్ కి వెళ్ళి చేయలేదు, శ్రీకాంత్ ఫోన్ కి వెళ్ళి చేసిండు. నా ఫోన్ కి ఏ నంబర్ కి వాళ్ళ ఊరిది వాళ్ళ ఇల్లు తెలుసు, ఇంకా హైదరాబాద్ ఇల్లు తెలుసా? ఇల్లు తెలియదన్నా. ఇల్లు ఇప్పుడు ఇంటికి పోలే తెలుసా? రవాణాకు తెలుసో తెలియదు కానీ రవాణా అయితే హైదరాబాద్ లో ఉంటుండే అంతే. అంతే పరిచయం. ఇల్లు తెలియదేమో నాకు. ఇంకా వాళ్ళ కర్ణాటక హైదరాబాద్ లో టీ పాయింట్ దగ్గర ఉంటుండే అని తెలుసు అంతే. దానికి మించి వేరే మొత్తం ఖరాబ్ చేసుకున్నా. ఇంకా ఒక్కసారి చూడనా భార్య. ఎవరు ఖరాబ్ చేసుకున్నారు? ఎవరు ఖరాబ్ చేశారు చెప్పు? నా చేతులారా నేనే చేసుకున్నా. నేనే ఖరాబ్ ఎవరు చేస్తారు? ఎవరు చేయలేనా, నా చేతులతో నేనే వేసుకున్నా. ఇంకా కాలు మొక్తానా, నాకు ఇంకా భార్య కడుతుందనా అన్నా, ఎవరితో అనుకోనా అన్నా, ఎవరి దగ్గర మాట్లాడుతాడు. ఏమన్నా చేస్తానా ప్లీజ్ అన్నా, కాలు మొక్తానా, ఇది ఒక్కసారి చూడనా. ఏమేమో చేసుకుంటే ఏమన్నా చేస్తా అంటారు. అన్నా నేను ఒక్క రాఘవన్నకు ఒక మాట చెప్పిన, ఆ మాట మీద చేయమన్నా చేస్తానా అన్నా. నేను ఏమి ఏడుకోనా ఇంకా భార్య కడుతుంది అన్నారా అన్నా, కాలు మొక్తానా చూడనా జరా. సరే అన్నా.